ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో సరికొత్త జోష్ కనిపిస్తోంది. భద్రతా వలయాన్ని పక్కన పెట్టి స్వయంగా ప్రజల ఇళ్లకు వెళ్తున్నారు. వారితో కలిసి టీ తాగుతున్నారు. యోగక్షేమాలు ఆరా తీస్తున్నారు. సామాన్యులు కోటీశ్వరులుగా ఎదగడానికి అవసరమైన పథకాలు, కార్యక్రమాలు ఏమేం అమలు చేస్తున్నది విడమర్చి మరీ చెబుతూ మీకు వెన్నంటి ఉండి సహాయం అందిస్తానని భరోసా ఇస్తున్నారు. సీఎంలా కంటే తమ ఊరి పెద్దలా, కుటుంబానికి పెద్ద దిక్కులాంటి శ్రేయోభిలాషిలా మనోడే మా పెద్దన్న అనుకునేలా ప్రజలతో మమేకమవుతుండటం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబులో కొత్త మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల ఇళ్లకే వెళ్లి వారి కష్టాలు వినడం ఇప్పుడు కొత్త కాదు. కానీ గతంలో కంటే భిన్నంగా ఎక్కువసేపు ప్రజలతో గడుపుతుండటం ఆసక్తికరంగా మారింది. కుటుంబ యోగక్షేమాలు, జీవనాధారం ఏంటి, ఎంత సంపాదిస్తున్నారు, పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేస్తున్నారు అన్నది అడిగి తెలుసుకుంటున్నారు. అదే సమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఎలా ఉపయోగించుకోవాలో స్వయంగా చెబుతున్నారు. అంతేకాదు వారి భవిష్యత్ ప్రణాళికలు తెలుసుకొని వాటిని ఆచరణలో పెట్టేందుకు తన వంతు సాయం అందిస్తానని భరోసా కల్పిస్తున్నారు. ఇది గతంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుతో పోలిస్తే స్పష్టమైన మార్పు. అప్పట్లో పనులు చూసుకుని వెళ్లిపోయేవారు. ఇప్పుడు మాత్రం ఎక్కువసేపు ప్రజల మధ్య గడుపుతున్నారు. ప్రభుత్వ పథకాల ద్వారా వారి కుటుంబాలకు వెంటనే సాయం అందేలా చేయడమే కాదు, వ్యక్తిగతంగా కూడా అండగా నిలుస్తాననే నమ్మకం కల్పిస్తున్నారు. అందుకే ప్రజలు సంతోషంగా సీఎం చంద్రబాబు కాదు, మనోడే మా ఊరి పెద్ద, మా కుటుంబ శ్రేయోభిలాషి అనుకుంటున్నారు. ప్రతి నెల ఒక జిల్లాలో పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి హాజరవుతున్న చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి అందించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. కుటుంబ సభ్యులతో టీ కాఫీలు తాగుతూ వారి సూచనలు వింటూ మీ అభిప్రాయాలు పాలనలో ప్రతిఫలించేలా చేస్తానని భరోసా కల్పిస్తుండడం ప్రజల్లో సంతృప్తిపరుస్తోంది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత ఈ ఇంటరాక్షన్ మరింత పెరిగింది. ఎక్కడికి వెళ్లినా బస్సులో ప్రయాణించి పక్కన కూర్చున్న ప్రయాణికులతో మమేకమవుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటున్నారు. పెట్టుబడులు, ప్రాజెక్టుల గురించి స్వయంగా వివరిస్తున్నారు. ఒకవైపు పెన్షన్ పెంపు వృద్ధుల కళ్లలో వెలుగులు నింపుతుంటే మరోవైపు ఉచిత బస్సు ప్రయాణం మహిళల్లో ఆనందం నింపుతోంది. ఎన్నికల ముందు ఇచ్చిన మాటలను అమలు చేస్తూ ప్రజల సంక్షేమమే నా లక్ష్యం అని చెప్పకనే చెబుతున్నారు చంద్రబాబు. వృద్ధుల ముఖంలో చిరునవ్వులు, మహిళల్లో ఊరట, సాధారణ ప్రజల్లో నమ్మకం. మొత్తానికి మాట ఇచ్చి నిలబడ్డ నాయకుడిగా చంద్రబాబు ప్రజల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు.